నమస్కారం. ఈరోజు సుఖీబౌలో గాల్ స్టోన్స్తో బాధపడుతున్నారా? వేసవిలో పెరుగు, మజ్జిగ ఎంతో మేలు. పసిగొంతులో ఏదైనా అడ్డం పడిందా? అబ్బాయిలో మూత్రద్వారం తేడాగా ఉందా? ఇంకా హెల్త్ టిప్. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి, వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు అసలు కారణాలేమిటో, వీటిని తొలగించుకునేందుకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటో, దాని పనితీరు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ పొట్టలో కుడివైపున కాలేయ కింద బేరీ పండు ఆకారంలో కనిపిస్తున్నదే పిత్తాశయం. కాలేయ నుంచి వచ్చే పైత్య రసాన్ని పిత్తాశయం తనలో నిల్వ ఉంచుకుంటూ కొవ్వు పదార్థాలని జీర్ణం చేయటానికి వీలుగా అప్పుడప్పుడు పైత్య రసాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. స్థూలంగా ఇది పిత్తాశయం కథ. అయితే మారిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగటం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగా లేకపోవటం వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలామందికి పిత్తాశయంలో రాళ్ళు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా నడి వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిత్తాశయం కండరాలు సరిగా వ్యాకోచించకపోవటం వల్ల పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవటం, దానికి కొలెస్ట్రాల్ కణజాలం తోడవటం, ఆపై అవి ఘనీభవించి రాళ్లుగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని రెండు రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ అనేది ఏంటి అంటే మన బాడీలో కుడిపక్క లివర్ కింద ఉండే ఒక గ్లాండ్ అన్నమాట, అవయవము. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీలో బైల్ అనేది, పసర అనేది తయారవుతుంటుంది. మనం తిన్న ఫుడ్ అరిగించడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ బైల్ అనేది మనకి లివర్లో ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్లాడర్లో అది కొంచెం కాన్సన్ట్రేట్ అయ్యి, దాని తర్వాత టెంపరీగా కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి, దెన్ అది అక్కడి నుంచి మనకి పేగులోకి వస్తుందన్నమాట. ఈ గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఆ బైల్ని కొంచెం కాసేపు స్టోర్ చేయడము, మరియు ఆ బైల్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం అనేది గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్, దాని యొక్క పని అది. ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బైల్ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు, అంటే సమ్టైమ్స్ అందులో సాల్ట్ ఎక్కువైనా, లేకపోతే పిగ్మెంట్స్ ఎక్కువైనా, లేకుంటే బైల్లో వాటర్ తక్కువైనా, లేకుంటే కొన్నిసార్లు బైల్లో ఫ్యాట్ ఎక్కువైనా, ఈ పరిణామాలు కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి తయారవుతాయి. ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, కాల్షియం ఎక్కువ ఉంటే కాల్షియం స్టోన్స్ అని, పిగ్మెంట్స్ ఎక్కువ ఉంటే పిగ్మెంట్ స్టోన్స్ అని, అన్నీ కలిపి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మిక్స్డ్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అవి జస్ట్ అలా ఉంటాయి, జస్ట్ మనం స్కాన్ చేసినప్పుడు బయటపడతాయి. వాటిని ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. అంటే సిమ్టమ్స్ ఏం లేకుండా మన బాడీలో ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. దాన్ని ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. వాటికి మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ స్టోన్స్ కొంతమందిలో మాత్రము కొన్ని సిమ్టమ్స్ని కలగజేస్తాయి. అందులో ఒకటి ఏంటంటే మెయిన్ కడుపులో నొప్పి. కుడిపక్క ఈ రిబ్ కేజ్ కింద నొప్పి వస్తుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు పట్టేసినట్టు, ఆ నొప్పి ముందు నుంచి వెనక్కి వెళ్తున్నట్టు, కొన్నిసార్లు ఆ నొప్పి రైట్ షోల్డర్కి రేడియేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సడన్గా పెయిన్ వచ్చి పిండేసినట్టు అనిపించి మళ్ళీ తగ్గిపోతుంటుంది. దీన్ని స్పాస్మోడిక్ గాల్ బ్లాడర్ కాలిక్ అంటారు. అంటే ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల మధ్య మధ్యలో అది గాల్ బ్లాడర్ పిండే నొప్పి వచ్చేదాన్ని గాల్ బ్లాడర్ కాలిక్ అంటారు అనమాట. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్ గాల్ స్టోన్స్ వల్ల. కొంతమందికి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. లైక్ తిన్నమ్మంటే పొట్టొబ్బరం రావడము, తేపులు రావడము, పుల్లటి తేపులు, తినింది కొంచెం గొంతులోకి రావడము, ఇవి గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ ఉంటాయి, డిస్పెప్సియా అంటారు. ఇవి కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్ రావచ్చు. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని రెండు రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చూడటానికి పరిమాణంలో బాగా పెద్దగా ఉంటాయి.
పిగ్మెంట్ స్టోన్స్ అనేవి బైలురూబిన్ ఘనీభవించటం మూలంగా ఏర్పడతాయి. ఇవి పరిమాణంలో చూడటానికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాల్ని తీసుకుంటున్నప్పుడు, ఒంట్లో కొవ్వు కణజాలం ఎక్కువగా పేరుకుపోతున్నప్పుడు, ఏళ్ల కొద్దీ గర్భనిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ నొప్పి వీపులోకి పాకుతూ ఉంటుంది. వాంతి అవుతూ ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినా, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ స్టోన్స్ జారినా కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏమొస్తుందంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాలి. దాన్ని కోలెసిస్టెక్టమీ అంటారు. మనము పూర్వకాలం అంటే చాలా రోజుల క్రితం ఏంటంటే మనము పొట్ట ఆల్మోస్ట్ కుడి పక్క మొత్తం కట్ చేసి గాల్ బ్లాడర్ని తీసేవాళ్ళు. దాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ల్యాప్రోస్కోపీ వస్తుంది. ల్యాప్రోస్కోపీ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ల్యాప్రోస్కోపీ అంటే ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు, అరౌండ్ 1/2 సెంటీమీటర్ రంధ్రాలతోటి మనము గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయొచ్చు. దాన్ని ల్యాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అంటారు. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ చాలామంది అడుగుతారు గాల్ బ్లాడర్ తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. గాల్ బ్లాడర్ తీయడం వల్ల దాని ఫంక్షన్ అనేది లివర్ చూసుకుంటుంది. డ్యూరింగ్ సర్జరీ కూడా వెరీ వెరీ మినిమల్ రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ మరియు బాగా అలవాటు ఉన్న వాళ్ళ చేత చేయించుకుంటే ఆ మినిమల్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. గాల్ బ్లాడర్ సర్జరీ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. సో ల్యాప్రోస్కోపీ వల్ల పెయిన్ తక్కువ ఉంటుంది, స్కార్ తక్కువ ఉంటుంది, మనం తొందరగా వర్క్కి వెళ్ళొచ్చు అండ్ మనం అన్ని పనులు కూడా తొందరగా చేసుకోవచ్చు. పిత్తాశయంలో రాళ్లు చిన్నగా ఉండి వాటి మూలంగా పెద్దగా ఇబ్బంది ఏమీ లేనప్పుడు సత్వరమే వైద్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాళ్లు ఎక్కువగా ఉండి వాటి పరిమాణం 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పటికే ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలి. కొంతకాలం పాటు మందులు వాడుకోవటం వల్ల పిత్తాశయంలో చిన్న చిన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ల్యాప్రోస్కోపీ పద్ధతిలో రాళ్లతో పాటే పిత్తాశయాన్ని తొలగించడానికే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. మనం ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఓన్లీ స్టోన్స్ రిమూవ్ చేయడం కాదు. గాల్ బ్లాడర్కి స్టోన్స్ వచ్చాయంటే గాల్ బ్లాడర్ మొత్తం తీయడమే దానికి ట్రీట్మెంట్. చాలామంది అడుగుతారు, సార్ కిడ్నీలో స్టోన్స్ వస్తే ఓన్లీ స్టోన్స్ తీస్తారు కదా, గాల్ బ్లాడర్లో కూడా ఓన్లీ స్టోన్స్ తీయొచ్చు కదా అని. బట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరూ స్టడీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు ఫామ్ అవ్వకుండా ఉండడానికి ప్రికాషన్స్ అనేవి 100% ఏమీ ఉండవు. అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా, ఎటువంటి లైఫ్ స్టైల్ అబ్నార్మాలిటీ లేకపోయినా కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మన చేతిలో ఉంది ఏంటి అంటే ఒకటి ఫ్యాటీ డైట్ తగ్గించుకోవడము. ఇదొక్కటి మన చేతిలో ఉంది. సో అది అవాయిడ్ చేసుకుంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది గాల్ బ్లాడర్ స్టోన్స్కి. అండ్ మెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్సన్ట్రేటెడ్ బైల్ కాకుండా నార్మల్ బైల్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే ఫ్యాటీ డైట్ తగ్గించుకోవాలి అండ్ ప్రాపర్గా హైడ్రేట్ అవుతూ ఉంటే బెటర్ అన్నమాట. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా, మొత్తంగా అవయవాన్నే తొలగించటం ఎందుకనే సందేహం మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటి కారణంగా పిత్తాశయం లోపలి పొరల స్వభావంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. తరచూ రాళ్లు ఏర్పడడంతో పాటు క్యాన్సర్గా మారే ప్రమాదము ఉంది. ఇలాంటప్పుడు మొత్తం పిత్తాశయాన్ని తొలగించటమే మేలని చెబుతారు డాక్టర్లు. పిత్తాశయాన్ని తొలగించిన తర్వాత పైత్యరసం నేరుగా పేగులోకి విడుదలవుతూ కొవ్వుల్ని జీర్ణం చేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకుంటే చాలు. పిత్తాశయం లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు మొదటి నుంచే మన ఆహారంలో కొవ్వుల్ని, మాంసాహారాన్ని తక్కువగా ఉండేలా చూసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అన్న మాటే ఉండదు. ఎండన పడి ఇంటికొచ్చిన వారికి ఒక పెద్ద గ్లాస్లో చల్లటి మజ్జిగని ఇవ్వడం మన తెలుగువారి సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది. వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా ఓపలేని నీరసంతో దస్సిపోతూ ఉంటుంది.
వేడి ఉక్కపోతల మూలంగా మనిషి తోటకూర కాడల్లా వేలాడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు చలవ చేసే మజ్జిగను పెరుగుతో చేసిన లస్సీ పానీయాల్లో అందిస్తే పోయిన ప్రాణం తెరికొస్తుంది. ఒంట్లో వేడి తాలూకు ప్రభావాలన్నీ తగ్గిపోతాయి. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు పెరుగు, మజ్జిగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మజ్జిగ చేయడం వలన నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఎండాకాలం డీహైడ్రేషన్ రాకుండా చేస్తాం. అందులో సరసాధారణ కొంచెం ఉప్పు వేస్తాం. కొద్దిగా ఉప్పు, కొంచెం పంచదార వేసి దాన్ని మజ్జిగలాగా చేస్తూ ఉంటే అదేంటంటే ఒక డీహైడ్రేషన్ రానివ్వకుండా ఉన్నది ఒక ఎలక్ట్రాల్ లాగా తయారవుద్ది. అంటే షుగరు, కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి అది ఇది రాకుండాను ఒక ఎలక్ట్రాల్గా పనిచేస్తూ మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ఎండాకాలం అంతాను మజ్జిగ పల్చగా చేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకటి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని బాగా డెవలప్ చేస్తాయి. అందులో ఉన్న ఖనిజ లవణాలు, కాల్షియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరానికి ఆరోగ్యకరంగా తోడ్పడుతుంది. ఎండాకాలం ఇటు థర్స్ట్ అంటే దాహం తీరుస్తూ ఉంటుంది. అదే కాకుండా వడదెబ్బ కొట్టకుండా కడుపు నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళినా చేసినా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత ఆ మజ్జిగని కొంచెం ఉంచుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పెట్టుకొని నీళ్ళలాగా పలచటి మజ్జిగ చేసుకొని కొంచెం కొంచెం తాగుతూ ఉంటే మంచిది. ఇంకోటి మజ్జిగని ఏం చేస్తారంటే ఇటు ఎండాకాలంలో ఎండదెబ్బ కొట్టినప్పుడు వాళ్ళని అందులోంచి బయటికి పట్టాలన్నా చేయాలన్నా ఏం చేస్తామంటే ఉల్లిపాయలు కోసి ఆ పలచటి మజ్జిగలో ఉప్పేసి అది పెట్టి వాళ్ళు వెంటనే నవిలి మజ్జిగ తాగేయాలి. తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టిన వాళ్ళకి వెంటనే ఇది వచ్చి ఎలక్ట్రాల్ కింద పనిచేసి వాళ్ళకి వడదెబ్బకి వచ్చిన ఏదైతే ఆ ప్రమేయం ఉందో ఆ హీట్ స్ట్రోక్ అన్నది బయటకు వచ్చేస్తారు. జ్వరాలు అటువంటివి ఉన్నా కూడా బాగా తగ్గిపోతుంది. కానీ ఇది చాలా మంచి వైద్యం అనమాట. ఎప్పుడైతే ఎండదెబ్బ కొట్టింది అని అనుకున్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయలు ముక్కల కింద కోసేసి వాళ్ళు బాగా నవిలేసి మజ్జిగలు తాగాలి. ఉప్పు, అందులో కొంచెం షుగరు వేసిస్తే డీహైడ్రేషన్ రాదు. తర్వాత ఇక టెంపరేచర్ ఏమన్నా ఉంటే కూడా బాగా తగ్గిపోతుంది. ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా నోటులో పెట్టుకుంటూ కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అట్టం పడి పరిస్థితి పిల్లల ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? గొంతులో ఇరుక్కున్న వస్తువుల్ని చేతులతో గాని ఇతర వస్తువుల సాయంతో గాని బయటకు తీయడానికి ప్రయత్నించవచ్చా? పసిగొంతులో ఏమైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు యూజువల్గా ఏదైనా వస్తువు మింగినప్పుడు అది స్టమక్లో కాకుండా లంగ్స్లో పోవడాన్ని మనం ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. సో ఈ వస్తువులు యూజువల్గా కొన్ని తినే పదార్థాలు అంటే మన వేరుశెనక్కాయలు కానీ, బఠానీలు కానీ, లేదంటే ఏదైనా వెజిటబుల్ పీస్ కానీ, లేదంటే మీట్ పీస్ కానీ, లేదు నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ అంటే తినకూడనివి ప్లాస్టిక్ ఐటమ్స్, ఆట వస్తువులు, సో అట్లాంటివి, తర్వాత రబ్బర్స్, పెన్సిల్ పీసెస్, ఇట్లాంటివి వాళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు ప్రమాదవశాత్తు అవి లంగ్స్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అన్నప్పుడు అది ఎయిర్వేలోకి పోతుంది కాబట్టి ఆ ఎయిర్వేలోకి పోయిన ఫారెన్ బాడీ తప్పకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది ఎట్లాంటి ఇబ్బంది అవుతుందంటే తాత్కాలికంగా వాళ్ళకి విపరీతం దగ్గు వస్తుంది. దాని ద్వారా చాలా పెద్ద సబ్స్టెన్స్ అయితే మాత్రం వాళ్ళకి ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. చిన్న సబ్స్టెన్స్ అయితే ఎయిర్వేస్లోకి వెళ్ళి ఇటుపక్క అయితే అంటే అది మధ్యలో ఉండొచ్చు, రైట్ అండ్ లెఫ్ట్ లంగ్ ఎయిర్వేస్లో ఉండొచ్చు. సో ఏ వైపు అయితే ఎయిర్వేలోకి వెళ్ళిందో ఆ వైపు ఉన్న లంగ్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. దానివల్ల మాటికి వాళ్ళకి దగ్గు రావటం, ఆయాస రావటం, సో నిమోనియా కావటం, ఫీవర్ రావడం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఫారెన్ బాడీ, ఏ ఫారెన్ బాడీ అయినా కానీ అది ఫుడ్కి సంబంధించింది కావచ్చు, నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ కావచ్చు, దాన్ని తప్పకుండా మనం తీయాల్సిన అవసరం ఉంది. ఈ బటన్స్ లాంటివి అయితే మాత్రం, పిన్స్ లాంటివి అయితే ఎండోస్కోపీ ద్వారా తీయాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ప్ ఆబ్జెక్ట్స్ చిన్న పేగులోకి వెళ్తే మాత్రం దాన్ని ల్యాప్రాటమీ ద్వారా, ఎందుకంటే ఎండోస్కోపీ ద్వారా మనం స్టమక్ దాటి కిందికి వెళ్ళలేం, చిన్న పేగు వరకు వెళ్ళలేం. సో చిన్న పేగులోకి వెళ్ళి కుచ్చుకున్న పిన్ని మాత్రం తప్పకుండా మనం ల్యాప్రాటమీ అంటే స్టమక్ ఓపెన్ చేసి పెద్ద ఆపరేషన్ ద్వారానే అట్లాంటి సబ్స్టెన్స్ తీసే అవకాశం. పుట్టుకతోటి వచ్చే లోపాలు కొంతమంది అబ్బాయిలకు శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు అంతులేని వేదనను మిగిలిస్తూ ఉంటాయి. హైపోస్పీడియాసిస్ సమస్య అలాంటిదే.
మూత్రద్వారం ఉండాల్సిన చోటు కాకుండా జననాంగంపై వేరే చోట ఉండడాన్నే హైపోస్పీడియాసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రంలో ఎక్కువ భాగం కాళ్లపైన, బట్టలపైన పడుతూ ఉంటుంది. అబ్బాయిల్లో అంతులేని ఆత్మనున్యతను తెచ్చిపెట్టే ఈ సమస్యకు సర్జరీని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. మూత్రద్వారంలో తేడాకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పేడియాసిస్ అంటే ఏంటి? హైపోస్పేడియాసిస్ అంటే ఇది ఒక మెడికల్ టర్మినాలజీ అండి. దీన్ని మనం అసాధారణ మూత్రనాళ రంధ్రం అని చెప్తారు. అంటే సహజంగా మీకు ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలంటే అన్ని మగపిల్లలకి వంటలు పోసే రంధ్రం సెంటర్లో ఉంటుంది అన్నట్టు. అదే ఈ హైపోస్పేడియాసిస్ అనే వచ్చేసరికి ఈ రంధ్రం అనేది సెంటర్గా కాకుండా కింద భాగంలో ఉంటుంది అన్నట్టు. దాన్నే హైపోస్పేడియాసిస్ అని మేము చెప్తామండి. హైపోస్పేడియాసిస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? దీన్ని కొంచెం ఈజీగా మీకు అర్థం కావాలంటే దీన్ని మనం 3 భాగాలుగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మనం ఈ పీనిస్ అంటే ఈ మూత్ర నాళాన్ని మనం 3 భాగాలుగా తీసుకుంటాం అన్నట్టు. అంటే హెడ్ అంటే తల భాగం, మధ్య భాగం అంటే దాన్ని షాఫ్ట్ అంటాము, స్క్రాటం అంటాం అంటే కింద భాగం. ఎక్కడైతే మన టెస్టికల్స్ ఉంటాయో దాన్ని కింద భాగం అంటామండి. ఈ ఎక్కడైతే దాన్ని డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటే దీంట్లో ఈ మూత్రనాళ రంధ్రం అనేది అయితే ఉంటుందో అది సెంటర్గా కాకుండా జస్ట్ దాని కింద ఉంటుంది అన్నట్టు. అంటే హెడ్ భాగంలో ఉంటుంది అన్నట్టు. దాన్ని మనము డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటాము. అదే ఈ షాఫ్ట్ అంటే మనకు ఏదైతే మధ్య భాగంలో యూరెథ్రల్ ఓపెనింగ్ అంటే మూత్రనాళ ఓపెనింగ్ మధ్య భాగంలో ఉంటే దాన్ని మిడ్ పీనైల్ హైపోస్పేడియాసిస్ అంటాం. మిడ్ అంటే మధ్య భాగం అన్నట్టు. అదే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటే ఈ ఒంటెలు పోసే రంధ్రాలు ఏదైతే ఉంటాయో ఇవి మన స్క్రాటం, మళ్ళీ దాంతోపాటు అది కిందకి వెళ్తూ ఒక్కోసారి లాట్రిన్ మనం కూర్చున్న రంధ్రం వరకు కానీ అది ఎక్స్టెండ్ కావచ్చు అన్నట్టు. సో చెప్పాలంటే డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్, మిడ్ పీనల్ హైపోస్పేడియాసిస్ అండ్ ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అని చెప్తాం అన్నట్టు. ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్లోనే అంటే ఎక్కడైతే ఈ తల భాగం ఉంటుంది కదా పెద్ద భాగాన్ని, అక్కడనే మనము గ్లాన్యులర్ హైపోస్పేడియాసిస్ అని, సబ్ గ్లాన్యులర్ హైపోస్పేడియాసిస్ అంటే కొరోనల్ హైపోస్పేడియాసిస్ అని ఈ రెండుని మనము ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్లోనే మనం భాగంగానే తీసుకుంటాం అన్నట్టు. హైపోస్పేడియాసిస్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? మీకు గర్భాశయం ఏదైతే బేబీ గర్భాశయంలో పుట్టబోయే బిడ్డ ఎప్పుడైతే డెవలప్మెంట్లో ఉంటుందో అక్కడ కొన్ని హార్మోన్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయండి. ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏం లేదు, కానీ సహజంగా చూస్తే తండ్రికి వచ్చిన హైపోస్పేడియాసిస్ బిడ్డలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నట్టు. ఏదైతే మనకు ఈ పీనిస్ అంటే మూత్ర భాగాన్ని పెంచేవి ఉంటాయో అట్లనే స్కిన్ యురెథ్రా డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కొన్ని హార్మోన్స్ ఎప్పుడైనా కానీ కొంచెం డిఫెక్ట్గా ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ రెండిట్లో ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు, కానీ ఇది మనం మగపిల్లల్లో చూస్తామన్నట్టు. సహజంగా చెప్పాలంటే దీని ఇన్సిడెన్స్ అదే మనకు యూరోప్లో తీసుకుంటే ప్రతి 300 మగపిల్లల్లో ఒక హైపోస్పేడియాసిస్ అనేది మనం చూస్తాము. అదే మన ఇండియాకి భారతదేశానికి వచ్చేసరికి ఇది ఆ రేషియో అనేది ఇన్సిడెన్స్ అంటాం దాన్ని, అది 1:10,000 పిల్లల్లో చూస్తాం అండి పిల్లల్లో. హైపోస్పేడియాసిస్ను ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? హైపోస్పేడియాసిస్ అనేది మెయిన్లీ ఏంటంటే ఇది పుట్టిపోయే బిడ్డల్లో ఎప్పుడైతే రంధ్రం ఎలాగ కిందకు వస్తూ ఉంటుందో అంటే మధ్య భాగంలో కావచ్చు మిడ్ పీనల్ హైపోస్పేడియాసిస్ కానీ, అలాగే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటే స్క్రాటం దగ్గర ఓపెనింగ్ ఉన్నప్పుడు అంటే మూత్రనాళం చక్కగా ఉండదు అన్నట్టు, బెండ్ అవుతుంది అన్నట్టు. ఈ బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకటి మగపిల్లలకు వంటలు పోసేటప్పుడు చక్కగా పోయారు అన్నట్టు, రెండోది వాళ్ళు పెద్దగా అయిన తర్వాత సంభోగం టైంలో వాళ్ళకు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అన్నట్టు, సంతాన ఉత్పత్తిలో కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హైపోస్పేడియాసిస్ను ఎలా సరిచేస్తారు? మూత్రనాళ రంధ్రం అనేది సరిగా ఉందా లేదా అనేది ఐదర్ పేరెంట్స్ అయినా చూసుకోవచ్చండి, లేకుంటే మనకు అటెండ్ అయ్యే గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ ఎవరైనా చూస్తారన్నట్టు. ఎప్పుడైతే అది ప్రాబ్లం ఉంటుందో ఇది యూజువలీ వాళ్ళు పుట్టినప్పుడే ఒక పీడియాట్రిక్ సర్జన్కి రిఫర్ చేస్తారన్నట్టు. మేము పీడియాట్రిక్ సర్జన్స్ బేబీని ఎప్పుడైతే రంధ్రం ఎక్కడుందో చూసుకుంటాం, అది డిస్టల్ పీనెలా, మిడ్ పీనల్ హైపోస్పేడియాసా లేకుంటే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసా, ఈ 3 మనం డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఏజ్ అన్నట్టు. యూజువల్లీ ఏంటంటే మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే బాబు స్కూల్కి పోయే
కింద ముందే మనం ఈ ప్రొసీజర్ని అయిపోగొట్టాలి. అంటే యూజువల్లీ మనం ఇంతకుముందు పిల్లల్ని 5 సంవత్సరాలకు పంపించేటోళ్ళం స్కూలుకు. ఇప్పుడు అది క్రమేణంగా తగ్గుతూ మనం 3 ఏళ్ళకి బాబును నర్సరీకో స్కూల్కో ఏదో పంపిస్తున్నాం. సో ఎప్పుడైతే అక్కడ మగపిల్లలు అక్కడ నిలబడుకొని ఒంటెలు పోస్తున్నప్పుడు పక్కనోడిని కంపేర్ చేసుకుంటే పక్కనోనికేమో చక్కగా పోతుంది, ఈ బాబుకేమో రంధ్రం కాళ్ళకు కొడుతుంది అన్నప్పుడు వాళ్ళు కొంచెం సైకలాజికల్గా కొంచెం హర్ట్ అవుతారండి. సో దీన్ని ఒక భాగంగా తీసుకొని మనము అండ్ రెండోది పిల్లల్లో సప్పులుగా ఉంటుంది అన్నట్టు చిన్న వయసులో మనం సర్జరీస్ చేస్తే. సో అందువలన మనం వీలైనంత వరకు 6th మంత్ నుంచి 3rd ఇయర్ లోపల ఈ సర్జరీ అనేది మనము పిల్లలతో చేస్తామండి. సహజంగా ఏదైతే డిజిటల్ పీనల్ ఉంటుందో అది మనము సింగిల్ స్టేజ్లో చేయగలుగుతాము. మిడ్ పీనల్ హైపోస్పేడియాసిస్ ఆల్సో కానీ మనం సింగిల్ స్టేజ్లో చేయగలుగుతామండి. ఏదైతే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటామో ఇది మన పిల్లలు కొంతమందికి 2 స్టేజ్ ప్రొసీజర్గా అవసరం పడచ్చండి. హైపోస్పేడియాసిస్ పై ఎలాంటి అవగాహన అవసరం? హైపోస్పేడియాసిస్ అనేది ఒక భయపడాల్సిన రోగం అయితే ఏం కాదండి. ఇది కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనం నీట్గా చేయగలుగుతాము. ముఖ్యంగా ఇది పీడియాట్రిక్ సర్జన్స్ దీనికి ఎక్స్పర్ట్స్ అన్నట్టు. మేము సహజంగా ఈ పిల్లల్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది కాబట్టి అంత చిన్న వయసైనా మేము చేయగలుగుతాము. మా ఇంటెన్షన్స్ ఏంటంటే పక్క బాబుకి ఎప్పుడైతే నిలబడుకుని ఒంటెలు పోస్తాడో తను కానీ చక్కగా ఒంటెలు పోయాలనేదే మాదొక గోల్ అన్నట్టు. సో దానికి మేము చెప్పే అవేర్నెస్ ఏంటంటే వీలైనంత త్వరగా వచ్చి పీడియాట్రిక్ సర్జన్ని కలిస్తే మేము కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేయగలుగుతామండి. హైపోస్పేడియాసిస్కు సర్జరీనే మార్గం. అబ్బాయిల్లో మూత్రద్వారం ఉండాల్సిన చోటు కాకుండా జననాంగంపై వేరే చోట ఉందని గమనించినప్పుడు తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా సర్జరీ చేయించాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు నేతిలో ముంచిన కర్పూరాన్ని నుదిటిపై కాసేపు ఉంచండి. ముక్కు నుంచి రక్తస్రావం త్వరగా ఆగుతుంది.